గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరకిపూడి గాంధీ అన్నారు. దీనిలో భాగంగా బొమ్మారెడ్డి వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నయశ్రీ ఫౌండేషన్లో ఉన్నటువంటి 30 మంది అనాథ పిల్లలతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడంతో పాటు వారికి నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు, కొత్త బట్టలను వెంకటరెడ్డి అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలానే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకొచ్చి నవసమాజ నిర్మాణంలో ఇలాంటి పిల్లలను కూడా భాగస్వాములు చేయాలని ఆయన కోరారు. శ్రీనివాస్ గారు టైం ఇచ్చి మన దగ్గరికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎమ్మెల్యే గాంధీ గారికి, కార్పొరేటర్ నాన్నె శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे రత్నప్రసాద్ గారు రావాలి సార్ కాస్త. రత్నప్రసాద్ గారు. హలో రామ్ చరణ్. కెమెరామెన్ భాష రమ్మను వరుసగా జెండా ఇస్తాను. అలాగే సర్వీస్ చేయండి. మిమ్మల్ని చూసి నలుగురు చాలా శుభ పరిణామం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. అలాగే దేశంలో అసమానతలు సరిదిద్దాల, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మన పెద్దలు ఆశిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత భాగానైనా మన వంతు పాత్ర మనం పోషిద్దాము అనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో వెంకటరెడ్డి గారు ఒక సేవా కార్యక్రమం పెట్టి పేద అందులను కూడా పేద కుటుంబాలు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారు
వారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనాథాశ్రమం పిల్లలందరికీ బట్టలు, తర్వాత భోజన ఏర్పాట్లు, ఒక నెలకు సరిపోను నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. రెడ్డి గారు చాలా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనుకున్నాం. ఈ రోజు నయాశ్రీ అని చెప్పేసి నయాశ్రీ ఫౌండేషన్ నుంచి 30 మంది అనాథ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి డ్రెస్ అది కుట్టించాం. వాళ్ళకి నెలకు సరిపోను ఒక నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చి ప్రారంభించి ఆయన చేతుల మీదుగా ఇచ్చేశారు. అలాగే మా హనుమంతరావు గారు కానీ, రాధాకృష్ణ గారు, మా యూత్ మెంబర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే ఇప్పుడు మా కోరికను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరినీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.